ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయని అన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. రాష్ట్ర వ్యాప్తంగా 1440 పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. స్పెల్ 1, స్పెల్ 2గా ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి 2,74,007 మంది ఎంపీసీ విద్యార్థులు, ఇక 1,33,415 మంది బైపీసీ విద్యార్థులు అటెండ్ కానున్నారని తెలిపారు. 1,18,770 మంది వొకేషనల్ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తారని అన్నారు. ఇక ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 విడతల్లో ఎగ్జామ్స్ జరుగుతాయన్నారు. పరీక్షల కోసం 7,559 అధికారులను నియమించామని అన్నారు కృష్ణ ఆదిత్య. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026లో భాగంగా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మనకు ఎల్లుండి అనగా 2 ఫిబ్రవరి మొదలవుతున్నాయి. దీంట్లో మనం మ్యాథ్స్ ఎంపీసీ స్టూడెంట్స్కి ఫిజిక్స్ కెమిస్ట్రీ, బైపీసీ స్టూడెంట్స్కి బాటనీ జియాలజీ ల్యాబ్స్ ఉంటాయి. దీంతో పాటుగా వొకేషనల్ స్టూడెంట్స్కి ల్యాబ్ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేస్తాం. మొత్తం ఎంపీసీ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ ఫీ పే చేసిన వాళ్ళు 2,74,007 స్టూడెంట్స్ పే చేశారు. అండ్ దెన్ బైపీసీ స్టూడెంట్స్ 1,33,415 స్టూడెంట్స్ పే చేశారు. వీరికి మనం స్పెల్ 1, స్పెల్ 2 అనగా ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 11 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. స్పెల్ 3, స్పెల్ 4 ఏవైతే ఉంటాయో స్పిల్ ఓవర్ ఉన్నట్టయితే అవి కూడా కండక్ట్ చేస్తాం. దీంతో పాటుగా వొకేషనల్ ఎగ్జామ్స్ మనం సుమారు 1,18,770 స్టూడెంట్స్కి కండక్ట్ చేస్తున్నాం. ఈ వొకేషనల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 484 సెంటర్స్లో మనం కండక్ట్ చేస్తున్నాం. మొత్తం సెంటర్స్ వచ్చేసి 1,440 ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి, వొకేషనల్ స్టూడెంట్స్కి 484. ఎగ్జామినేషన్ ప్రిపేర్డ్నెస్లో భాగంగా ప్రతి ఒక్క ల్యాబ్ని ముందుగానే మనం సీసీ కెమెరాస్తో ఇంటిగ్రేట్ చేసుకున్నాము. ఇది మాత్రమే కాకుండా ల్యాబ్ ఎక్విప్మెంట్, కన్జ్యూమబుల్స్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం.